డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పటి వరకు మనకి మెడిటేషన్స్ గురించి చాలా రకాలుగా చెప్పారు కదా. మనీ మెడిటేషన్ ట్రిక్స్ మీరు ఆల్రెడీ షేర్ చేస్తున్నారు. అవునమ్మా. అయితే ఇప్పుడు మనకి కల్పతరు మెడిటేషన్ గురించి ఏమైనా చిన్న ట్రిక్స్ మీరు మాతో షేర్ చేయగలుగుతారు? తప్పకుండా అమ్మా. ఈ కల్పతరు మెడిటేషన్ చాలా అద్భుతంగా ఫలితాలు ఇస్తుందమ్మా. సహజంగా మనీ కావాలి, డబ్బు కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును. అయితే ముందు మనం ఏ డబ్బు కావాలన్నా ముందు మనం మార్చుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ మనకు కనెక్ట్ అవ్వాలంటే ముందు మనం మార్చుకున్న తర్వాత ఏ ధ్యానం చేసినా, అలాగే ఇలాంటి మెడిటేషన్లు ఎన్ని చేసినా ఈజీగా మనం మనీని గెయిన్ చేసుకోగలుగుతాం. ఉదాహరణకి మనం కల్పతరు మెడిటేషన్ ఎలా చేయాలి, ఎలా చేస్తే డబ్బు మన ఇంటికి ఫ్లోలాగా మన దగ్గరికి ఫ్లో అయి వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ కల్పతరు అంటే మారేడు చెట్టు. మీకు ఎక్కడ ఉన్నా, అంటే మీ పెరట్లో ఉన్నా లేదు మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయాల్లో ఉన్నా కూడా మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మెడిటేషన్ చేయాలి. లేక కల్పతరువు అని మనం ఎలా అంటే దేవదానవులు అమృతం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, పాల సముద్ర మదన సమయంలో ఆ సముద్రం గుండా పుట్టిందే కల్పతరు. ఒకే కల్పతరు ఎక్కడిది అనేది వస్తే అక్కడ పుట్టింది కల్పతరు. కాబట్టి ఆ కల్పతరువు మీ ఊహల్లో గనక అందినా, ఏ పిక్చర్లో మీరు చూసినా ఆ కల్పతరువుని ఊహించుకుని ఇంట్లో కూడా మెడిటేషన్ చేయొచ్చు. ఒకేరా ఆ ఇమేజ్ పెట్టుకుని మీకు నెట్లో దొరుకుతుంది కల్పతరువు అంటే. ఆ కల్పతరువుని మీ ఇంట్లో పెట్టుకుని అది ఊహించుకుంటూ రియల్గా మీ ఇంట్లో ఉన్నట్టుగా దాని కింద మీరు కూర్చున్నట్టుగా భావం చేస్తూ చేయొచ్చు మెడిటేషన్. లేదు సార్ నాకు ఆ ఫీల్ రావట్లేదు అనుకుంటే ఎక్కడైనా మారేడు చెట్టు, ఎందుకనంటేరా మారేడు దళం అంటే ఈశ్వరుడికే ఇష్టం కాదమ్మా, లక్ష్మీదేవికి మరీ ప్రీతికరం. ఈశ్వరుడితో పాటుగా అస్ట్రాలజీ ప్రకారం లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరం. అందుకని మారేడు దళాలతో లక్ష్మీదేవిని అర్చిస్తే వెంటనే ధనాన్ని మనకి ఇస్తుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తూ ఉంటాం. అందుకని మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని కూడా చేయొచ్చు. సార్ నాకు అవకాశం లేదు, నేను సిటీలో ఉంటున్నాను అన్నప్పుడు మారేడు చెట్టు మీ దగ్గరకు వచ్చి ఉన్నట్టు ఆ చెట్టు కింద మీరు కూర్చున్నట్లుగా భావన చేస్తూ కూడా చేయాలి. అయితే ఎలా కూర్చోవాలి, డైరెక్షన్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా డబ్బుకు సంబంధించి మనీని మనం ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఉత్తరముఖంగా కూర్చోవాలి. ఎందుకని ఉత్తర భాగాన్ని కుబేర స్థానము అంటాం. కాబట్టి కుబేరుడు ఉత్తర స్థానంలో ఉంటాడు కాబట్టి ఆయనకి అభిముఖంగా మనం కూర్చుని కల్పతరువు కానీ లేక మారేడు చెట్టు వద్ద కానీ కూర్చున్నట్టుగా మీరు చెట్టు దగ్గర కూర్చోండి, లేదు భావనలో ఊహించుకునైనా కూర్చోండి. కళ్ళు మూసుకుని ఈ కుబేర ముద్ర ఈ విధంగా వేసుకుని, ఈ కుబేర ముద్రని ఈ విధంగా వేయాలమ్మా. ప్రేక్షకులందరూ గమనించాలి. కుబేర ముద్ర ఈ విధంగా వేసుకుని ఈ 2 వేళ్ళు మూసి ఇది ఇలా పెట్టాలి. ఇలా పెట్టి కుబేర ముద్ర వేసుకుని మనస్సులో దృఢ సంకల్పం చేసుకోవాలి. మరి మన మనసు మన మాట వినదు కదా. మన మాట వింటే సపోజ్ కల్పతరువును ఊహించాం, ఈలోపు మనకి ఏదో గుర్తొస్తుంది, మన మనసు అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఇందాక నుంచి చేస్తున్న మెడిటేషన్ ఏమైపోయింది, 0 ఫలితం. అందుకని ముందు మనం ఏం చేయాలి, మన మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే ఏంటి మార్గం అని అంటే అప్పుడు మీరు చేయవలసింది కళ్ళు మూసుకుని శ్వాస, దీర్ఘ శ్వాస తీసుకోవాలి. 9 సార్లు దీర్ఘంగా లోపల పీల్చుకోవాలి. పీల్చుకున్నప్పుడల్లా మీరేమి సంకల్పించాలి, నాలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు బయటికి పోవాలన్న ఆ వర్డ్ని గాలి బయటికి వదిలినప్పుడు చెప్పాలి. లోపలికి పీల్చుకున్నప్పుడు నాలో పాజిటివ్ ఎనర్జీతో నా శరీరం అంతా నిండిపోయింది, నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, ఆలోచన రహితంగా ఉన్నాను, నేను చాలా ప్లెజెంట్గా ఉన్నాను, నా మనసు నిలకడగా ఉంది అంటే 9 సార్లు 9 పాజిటివ్ వర్డ్స్ చెప్తా ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు. దీర్ఘ శ్వాస అంటే అట్లా నాభి నుంచి తీసుకోవాలి. అలాగే వదిలేటప్పుడు కూడా నాభిలో మొత్తం అంతా
పొట్టలోంచి గాలంతా బయటకు వదిలేటప్పుడు మీలో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి. నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవాలని ఒకసారి, నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోయినట్టు ఒకసారి, అలాగే కోపము, ద్వేషము, ఈర్ష ఇలాంటి అన్నీ కూడా బయటకు వెళ్ళినట్లుగా ప్రతి ఒక్కసారి ఆ పదాలు తలుచుకుంటూ రియల్గా భావిస్తూ చేయాలి. చేసిన తర్వాత ఒక్క 5 minutes నిశ్శబ్దంగా శ్వాసను గమనిస్తూ నిలిచిపోవాలి. వెంటనే మీ మనసు మీ ఆధీనంలో రావటం ప్రారంభమవుతుంది. అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి మెడిటేషన్. ఏం మెడిటేషన్ ఎలా చేయాలి అంటే, మీరు చక్కగా మనసులో ఒకే భావన ఉండాలి. నేను చేసేది యూనివర్స్కి అందుతుంది, నా సంకల్పం యూనివర్స్ అందుకుని నాకు సహకరిస్తుంది, పంచభూతాలు నాకు సహకరిస్తున్నాయి, ముక్కోటి దేవతలు నన్ను అనుగ్రహిస్తున్నాయి, అలాగే నేను ఇష్టపడిన దేవుడు, నా ప్రియతమైన దేవుడు, లేక మీ కులదేవత, అలాగే మీ తల్లిదండ్రులను కూడా ఊహించుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అందుతున్నట్లుగా ఎవరినైతే గురువుగా భావించారో, చదువు చెప్పిన వాళ్ళే గురువులు కాదమ్మా. చదువు చెప్పేది ఉద్యోగాలు వాటి కోసం, జీవితాన్ని నడిపించే గురువు ఎవరున్నారు ఆ గురువుని తలుసుకుని ఆ గురువు బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉన్నాయి అని ఫీల్ అవుతూ మీరు సంకల్పం చేయాలి. ఆ సంకల్పం చేస్తూ ఈ కల్పతరువు నుంచి, ఆ చెట్టు నుంచి ఆకులు రాలినట్లుగా డబ్బులు రాలుతూ మన దగ్గరికి వస్తున్నట్టుగా. అయితే వాస్తవా ఇది? చెట్టు నుంచి ఆకులు రాలి డబ్బులు రాలటం ఈ వెంటనే మన సందేహం వచ్చేస్తుంది. వెంటనే మీకు అలాంటి భావన వచ్చిన వెంటనే అప్పుడు మళ్ళీ మీ ఆలోచన పక్కకి వెళ్లకుండా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంటే మనకు నెలకు 10 లక్షలు వస్తున్నాయి, లేదు 1 లక్ష రూపాయలు వస్తుంది, 4 లక్షలు వచ్చినట్టుగా, లేకపోతే 3 లక్షలు వచ్చినట్టుగా, అలాగే 10 లక్షలు వచ్చేవాళ్ళు 20 లక్షలు వస్తున్నారు. అంటే మీ మనసు ఆకులు రాలినట్లుగా డబ్బు వచ్చినట్టు అనగానే మీ మనసు వెంటనే క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఇది నిజమా? సరే నిజమే అని నమ్మిన వాళ్ళు అలా చేయండి. మీ మనసు ఒప్పుకోలే, ఆ బోర్డుకి మీ మనసు సాటిస్ఫై అవ్వాల. అప్పుడు వెంటనే ఏం చేయాలి? మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో, ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఉద్యోగం చేస్తున్నాడు మరి 2 లక్షలు రావు కదా అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్టు, ఆ బిజినెస్లో మీకు ఆదాయం వచ్చినట్టుగా. ఏదైనా మీరు ప్రాక్టికల్గా జీవించేసేయాలి. అలా జీవించి క్లారిటీగా మీరు కనుక చేస్తే ఈ మనీ మెడిటేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తామా. ఎన్ని నిమిషాలు చేయాలి? 11 నిమిషాలు చేయండి. 11 నిమిషాలు సరిపోతుంది. 11 నిమిషాలే చేయండి. ఫస్ట్ గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ మీకు 11 నిమిషాలకే చాలా కష్టంగా ఉంటుందమ్మా. అయితే ఈ 11 నిమిషాలు ప్రపంచంతో మీకు పని లేదు. మీ ముందుందేంటి? మీరు డబ్బు సంపాదించాలి, అది డబ్బు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానికి క్లారిటీ కూడా ఒకే ఆలోచన. ఈ 11 రోజులు చేస్తే చాలు. ఈ 11 రోజులు ఇదే ఆలోచన చేయాలి, ఇదే సంకల్పం చేయాలి, ఇదే విధానంగా చేయాలి. ఇలా మనీ మెడిటేషన్ చేస్తే ఈ కల్పతరువు మారేడు చెట్టు దగ్గర కనుక చేసినట్లయితే డెఫినెట్గా మీరు ఎన్నుకున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అనుకున్న టార్గెట్ చేరి తీరుతారమ్మా. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు మహేశ్వరి. నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకే సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను. నేను అన్ని విధాలా చాలా మంచి జరిగింది నాకు. అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను.